ఈ గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా వీటికి కొనేటప్పుడు? గవర్నమెంట్ ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది, ఇలా వల్ల కాదు ఇంత కాదు ఇవాళ సాయం చేయలేదు మనకి. గత ప్రభుత్వం ఇచ్చిందా టీడీపీ? గత ప్రభుత్వం అయితే పిసరమనికి బోట్లనికి ఇవ్వడానికి ఇచ్చింది. మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు? ఎవరొస్తే బాగుంది, మన చేతిలో ఏమీ లేదు కదా, దేవుడి చెప్తాం అది. అంటే గత ప్రభుత్వం వస్తే బాగుంటుందా, ఇప్పుడున్న ప్రభుత్వం ఉంటే? ఇప్పుడున్న ప్రభుత్వం అన్నా ఇస్తానని ఇప్పుడు వరకు అన్నాడే, మన పేర్లే రాయించుకున్నాడే, మరి ఎలక్షన్లో పడిపోయి ఓకే చేయలేదు. అన్నీ బాగా జరిగి ఇప్పుడు ఈ ప్రభుత్వం. అంటే మారితే బాగుంటుంది అనుకుంటున్నారు? మారితే బాగాలని అనుకోండి, మన ఒక్కరితో కదా జనం అంతా ఉండాలనుకోండి. మీ ఆలోచన చెప్పండి. అందరూ మా ఆలోచన అయితే మారితే మళ్ళీ మా పిసరమైన బాగుంటుంది. ఇలా బోట్లు అనగా అయిపోయినా డ్యామేజ్ వెళ్ళిపోయినా ఇస్తాలి. పిసరమేనకి ఇప్పుడు తెలుగుదేశం బాగుంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పిఠాపురం. పవన్ గారు చేస్తే మనం ఓటు వేస్తాం. అలీలు ఓటే కదా, ఇద్దరు కలిసి గెలుస్తారా? మరి గెలిపిస్తారా? మంచి చేస్తాడు. మరి మీకు గెలిపించిన ఏమో మా వంతు మనం కష్టపడతాం, తర్వాత ఆయన చూసుకోవాలి. తెలుసా ఆయన ఉన్న మంచి పనులు చేస్తాడు? మంచి పని మనకి ఇప్పుడు చేతిలోను అదిగా. ఇప్పుడు నేను సరంగను 4-5 ఉంటాలి, నేను చూస్తే నాతో ఉంటాను, నేను చూడకపోతే ఉండవు కదా. ఒకసారి చూడాలంట. ఇప్పుడు మనిషి అయింది ఒకసారి చూస్తే వాడితే తెలుస్తుంది. ఇంకా సుమారు ఇంక 20 రోజులకల్లా టేకి పెడతారు. టైకి వచ్చి 2 నెలలు మేము ఇంటికాడ ఉండాలి. 2 నెలలకు వచ్చి 10,000 వేస్తున్నారు ప్రభుత్వం. ఈ 10,000 మాకి చాలా కెట్టట్లేదు సార్. ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదైనా కష్టం వచ్చిందంటే ప్రతి ప్రభుత్వం వేస్తుంది. మా మత్స్యకారులు అంటే సరిగా ఎవరు పట్టించుకోరు. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఏ పథకం కూడా మాకు రాలేదండి. వైసీపీ ప్రభుత్వం ఏ పథకం కూడా మాకు అర్థించలేదు. ఓన్లీ ప్రెసిడెంట్ డబ్బులు పడుతున్నాయి, అవి కూడా చాలా మందికి సరి పట్టలేదు కూడా. దీని గురించి కూడా వెళ్ళి అడిగితే ఏదో లావాదేవీలు అవి చెప్తా ఉంటారు. ఇప్పుడైతే మేమైతే ఏం పట్టించుకోగలను సార్. ఈ గుట్ట ఉంది కదా, ఇది కూడా సరి ప్లానింగ్ లో కట్టలేదండి. ఇప్పుడు మాకు ఏదన్నా కొంచెం అలాగే ఎక్కువగా వస్తే తర ఇరిగేసి మా బోట్ ప్రమాదంగా గురైపోతున్నాయి. చోట వచ్చి మాకి సుమారు 5 లక్షల నుంచి 20 లక్షల లోపల బోట్లు ఉంటాయి. ఒక బోట్ ఖరీదు వచ్చి ఏ ప్రమాదం సంవత్సరం 2-3 సంవత్సరాలు సంపాదించింది ఒకసారి వెళ్ళిపోతుంది. ఏంటంటే మా కష్టపడిందంతా సముద్రంలో పెడతాం సార్. ఆ పెట్టేటప్పుడు మాకు ఏ నష్టం జరిగినా సరే ప్రభుత్వం వెంటనే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏం జరిగినాక మాకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకోటి వచ్చి వైసీపీ వైఎస్ఆర్ పరిపాలనలో గొట్టు పడేస్తారు. అది కూడా ఇప్పుడు మొత్తం పోయి మా ప్రాంతం అంతా ఒక 1/2 కిలోమీటర్ లోపల సముద్రంలో పోయింది సార్. ఇప్పుడు కూడా దాన్ని ఎవరు పడించు నాది కూడా ఎవరు లేదు సార్. ఈ నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే మా ఉప్పాడు తీరానికి ఆ గొట్టు అనేది బలంగా పడాలి సార్. అది పడకలేదంటే మా ఉప్పాడు తీరం అంతా సముద్రంలో కలిసిపోతారు. ఏంటంటే ఎవరు బతికే వాళ్ళు బతుకుతారు. మేము మా ఉప్పాడిని కాపాడడానికి ఎవరు రాలేదు సార్. మరి ఇక్కడ వచ్చే ప్రభుత్వం అన్నా చేస్తుందని నమ్మకం ఏమైనా ఉందా? ఇంకో గవర్నమెంట్ మారితే ఖచ్చితంగా సార్. ఈసారి పవన్ కళ్యాణ్ వస్తే మటుకి ఆయన సొంతం డబ్బే చాలా మంది పెట్టాడు సార్. ఈసారి ఆయన ఖచ్చితంగా వస్తే మటుకి మా ఉప్పాడు తీరానికి మంచిగా బలంగా గొట్టు పడితే మటుకి మాకు చాలా సంతోషంగా ఉంటది. ఈసారి వర్మ గారు చేసినా చేయకపోయినా ఎప్పుడు మాకు అందుబాటులో ఉండేవారు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏ నాయకుడు కూడా ఎవరు వచ్చి పడించుకోలేదు సార్. చాలా ఇబ్బంది అయిపోయింది సార్. ఈ గొట్టు కూడా ఎప్పటికైతే పూర్తిగా తెలియదు. మొత్తం ఊరంతా సముద్రానికి గురైపోతుంది సార్. ఇప్పటికే సరి లెక్కేసుకుంటే ఒక 1/2 కిలోమీటర్ సముద్రం ఉంటారు ఉప్పాడులో మత్స్యకారులు. మత్స్యకారులు వచ్చి మా ఉప్పాడు ప్రాంతానికి 2 పంచాయతీలు సార్. ఒక్కో పంచాయతీకి వచ్చి 15,000 ఓటింగ్ పైన ఉంటది. ఒక్కో పంచాయతీ. ఇంకొక పంచాయతీకి వచ్చి 7,000 ఓటింగ్ ఉంటుంది సార్. మొత్తం మా ఉప్పాడు తీరం సుమారు 9 గ్రాముల పైన ఉంటాయి. ఇంత మత్స్యకారు ఉన్న కుటుంబంలో ఎవరు కూడా ఏం జరిగినా పడించుకోరు. మా బతికేది మేమే బతకాలి. ఇవి ఎక్కడ అమ్ముతారా, ఎవరు వచ్చి ఎక్స్పోర్ట్ తీసుకెళ్తారా చేపలు? ఏదేది నెక్స్ట్ ఏంటంటే ఎవరు వచ్చినా సరే గొట్టిని మాకు బలంగా ఉంటే మా ఉప్పాడు తీరం బాగుంటుంది సార్. అంటే మీరు బలంగా ఇక్కడ నిలబడగలుగుతారు ఉండడానికి. ఇప్పటికే చాలా వరకు ఊరు లోపల పోయి సంవత్సరం వచ్చి కొట్టుకుపోతాం, కోత గురవుతాం జరుగుతాం. సుమారు ఒక 1/2 కిలోమీటర్ లోపల సముద్రంలో ఉంటుంది సార్. మీరు ఉప్పించి మధ్య చూసారు కదా, ఆ ఇల్లు కూడా ఇప్పుడు లోపల పోయింది సార్. ఖచ్చితంగా మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి, ఆ ఇల్లు కూడా ఉండదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్తారా లోపలికి? ఈ వాళ్ళకి ఏట ముగింపు సార్. మళ్ళీ రేపు పొద్దుట ఎన్నిసార్లు వెళ్ళి వస్తారు లోపలికి? ఒక ట్రిప్ పొద్దున్న వెళ్తాం, సాయంత్రం రావడం అంతే.
ఒకసారి చేపలు పడిపోతే వెయిట్ చేస్తారా అక్కడే? ఉండాలి సార్. మాకు పట్టుకెళ్ళి రోజు పడుతుంది, 3 రోజులు పడుతుంది, అక్కడ ఉండిపోవడం ఉంటది. అలాగా అవి ఏమైనా పడితే రావడం, లేకపోతే అక్కడ ఉండిపోవడమే. ఇంకా అంటే మీరు కంపల్సరీ ఇంతమంది ఉన్నారు కాబట్టి కనీసం కూలన్నా రావాలి. సో దానికోసం ఎంతో కొంత కష్టపడి తీసుకొచ్చుకుంటారు. జరగడం ఉంటది అనమాట. 70,000 లక్ష ఇలా పెరిగిపోతుంది ఆ ఇళ్ళపల్లి వల్ల. మొత్తానికి అయితే ఏదో నడుస్తుంది అంతేగాని అంత శుభ్రంగా అయితే ఏం లేదు ఇప్పటికీ కూడా. ఇంకా సముద్రంలోకి వెళ్ళడం, పడడం పడదని మా అదృష్టం పెట్టి ఉంటుంది. పడడం పడకపోవడం అనేది మా అదృష్టం పెట్టి ఉంటుంది సార్. గంగాధర పెట్టి ఖచ్చితంగా మాకు పడతాయని గ్యారెంటీ ఉంటుంది సార్. కానీ డీజిల్ అయితే మేము సుమారు 20,000 డీజిల్ పెట్టుకెళ్ళాలి. నెక్స్ట్ మన పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారు కదా సార్. ఆయన గెలిచి ఉంటే ఖచ్చితంగా 100కి 100% గెలిచేస్తారు సార్. ఆయన సీఎం లెవెల్లో నిలబడ్డ మనిషి కాబట్టి ఖచ్చితంగా గెలిచి ఉంటే మేము గెలిపించుంటాం సార్. ఆయన గెలిచిన తర్వాత మా ఒప్పడితేనే అభివృద్ధి అవుతుంది. వైసీపీ వాళ్ళు కూడా చాలా డబ్బులు ఇస్తామంటున్నారు, బండి ఇస్తామంటున్నారు, అయ్యి ఇస్తామంటున్నారు. ఇంటికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఈ టైంలో కూడా గెలుస్తారంటారు. మరి అంత డబ్బులు ఇచ్చినప్పుడు ఓట్లు వేస్తారంటారు జనాలు? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ గెలిచింది, మనం రేట్లు చూస్తున్నాం. మా డీజిల్ వచ్చి 80 రూపాయలు చిల్లర ఉండేది, ఇప్పుడు 100 పైన అయిపోయింది. దీని గురించి ఎవరు పట్టించుకోరు. మన ఇంటి పనులన్నీ మనకు బోల్చాలి, ప్రతిది కూడా పెరిగిపోతున్నాయి. ప్రతిది పెరిగిపోయిస్తారు. ఇప్పుడు దా చూసాం కదా, ఈసారి ఇంకెలాగా జనం మోసపోతారు. ఇప్పుడు ఆయన కూడా ఎంతో కొన్ని కోట్లు ప్రజల కోసం పెడుతున్నాడు. అటువంటి వ్యక్తి వచ్చాడని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. గెలిచి తను అభివృద్ధి చేద్దామని మాకైతే నమ్మకం ఉంది.